అందరికీ హాయ్ అండి. ఈరోజు గోధుమ పిండితో కొబ్బరి స్వీట్ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. దీంట్లో ఏ పదార్థాలు వాడాలో కూడా తెలుసుకుందాము. ముందుగా ఒక కప్పు మైదా, అలాగే ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. ఆ రెండింటిని మిక్స్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు 2 స్పూన్ల నూనె వేసుకోవాలి పిండిలో. ఆ పిండి మొత్తాన్ని అనువంతో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం మన చేతిలో ఒత్తితే ఇలా ముద్దయ్యేలాగా ఉండాలి. ఇప్పుడు దీంట్లో ముందుగానే పొడి చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇంట్లో ఉన్న కొబ్బరి చిప్పలతో ఎండు కొబ్బరి చిప్పలతో తయారు చేసుకోవచ్చు. అలాగే ఒక 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే ఒక 4 యాలకుల పొడి అవి కూడా వేసుకొని మొత్తం ఆ కొబ్బరి పొడి, ఆ బేకింగ్ సోడా, యాలకుల పొడి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగానే తురిమి పెట్టుకున్నటువంటి బెల్లంని ఒక 1/2 కప్ బెల్లం, అంటే స్వీటు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. స్వీట్కి తగినంత బెల్లం వేసుకొని ఆ బెల్లం కూడా ఆ పిండిలో కలిపేసుకున్న తర్వాత ఒక 4 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకోవాలి నెయ్యితో. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఈ పిండి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆ పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే చిప్స్ అనేవి అంత గుల్లగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. కొబ్బరి పొడి, బెల్లం అనేది బాగా మిక్స్ అయిపోవాలి. చూసారు కదా, ఈ విధంగా 2 భాగాలుగా చేసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దను బాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆ పిండిలో ఒక భాగాన్ని తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజులో ఉండలు తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చపాతీలా తయారు చేసుకోవాలి. పైన కొంచెం పిండిని అతుక్కోకుండా, అంటుకోకుండా యాడ్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే దీంట్లో నెయ్యి, నూనె 2 ఉన్నాయి. దీన్ని కొంచెం మందంగానే చేసుకోవాలి. ఒక 1/2 అంగుళం మందంలా చేసుకొని ఇప్పుడు ఆ చపాతీని 4 వైపులా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా చిప్స్ లాగా చాక్తో కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చిప్స్ వచ్చేసాయి. వీటన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా చపాతీలా చేసుకొని అలాగే చిప్స్ని తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పిండితో చిప్స్ అని తయారైపోయాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో సగం వరకు నూనె నింపుకోవాలి. నూనె కాగిన తర్వాత ఈ చిప్స్ వేసుకోవాలి నూనెలో. అవి పైకి తేలుతున్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. మనం వేసేటప్పుడు నూనె బాగా కాగి ఉండాలి. చూడండి, అన్నీ పైకి తేలాయి చక్కగా. ఇవి ఒక్కొక్కటి ఒక సైడ్ కాలిందని మరో సైడ్కి తిప్పుకోవాలి నెమ్మదిగా. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. చక్కగా పూరీలాగా ఉబ్బాయి కూడా. వీటన్నిటిని తీసేసుకోవాలి పక్కకి. అలాగే మిగతా వాటిని కూడా వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ముందుగా నూనె బాగా కాగి ఉండాలి. ఆ వేయగానే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే చక్కగా అవి లోపల కూడా ఉడుకుతాయి. చూసారు కదా, చక్కగా ఉబ్బి ఉన్నాయి. బూరెలు ఎలా ఉబ్బుతాయో అలా ఉబ్బాయి కదా. ఇవి కూడా వేగిపోయాయి. వీటన్నిటిని కూడా తీసేసుకున్నాం పక్కకి. చూడండి, ఇప్పుడు తయారైన చిప్స్ని ఒకసారి 2 వేలతో ఇలా అనగానే సింపుల్గా
ఇలా తునిగిపోయిందంటే అంత గుల్లగా ఉన్నట్టు. చూడండి చక్కగా ఉబ్బున్నాయి కదా, అంటే అంత స్మూత్గా ఉన్నాయి, అంత టేస్ట్గా కూడా ఉంటాయి. కొబ్బరి ఉంది కదా లోపల. చూసారు కదా గోధుమ పిండి కొబ్బరి స్వీట్ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.